సో ఫ్రెండ్స్ అందరికీ నా వాయిస్ క్లియర్ అనుకుంటున్నా, ఓకేనా? అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు ఎవరు ఈ వీక్ ఎక్స్పైరీ ట్రేడ్ చేయొద్దు. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకో, క్లియర్ కట్గా మరీ చెప్తున్నా. ఈరోజు ఎవరు ఈ వీక్ ఎక్స్పైరీ గురించి ట్రేడ్ చేయకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దయచేసి ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తున్నారు ఆర్ఎస్ఐని, అవునా? ఆర్ఎస్ఐని గమనిస్తున్నారు కదా. ఈ ఆర్ఎస్ఐ ఏదైతే ఉందో ఆర్ఎస్ఐ ఇక్కడ కాకుండా ఈ 40-30 బిలోకి వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అవుతుంది, ఇంకో 5 to 10 minutes కన్సల్టేషన్ అవుతుంది. ఈ కన్సల్టేషన్లో ఆర్ఎస్ఐ దీని దగ్గరికి వస్తుంది. వన్స్ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఐ ఈ ఏరియాకి రీచ్ అయిన తర్వాత ఈరోజు ఇక్కడ నుంచి అప్లై యూటిలిటీ స్ట్రాటజీస్. సో నేను చెప్తున్నాను కదా, 51,000 సిఈ ఏదైతే ఉందో మనకి 650 ప్లస్ టార్గెట్ ఉంది. 650 ప్లస్ టార్గెట్ ఉంది. ఈ 650 టార్గెట్ రీచ్ అవుతుందని మనకు క్లారిటీ ఉంది. బట్ మనకు 0 లోలో ఏంటో దొరకాలి. ఇప్పుడు ఇక్కడ దొరికితే మళ్ళీ కన్సల్టేషన్లో మన స్టాప్ లాస్ కొట్టే అవకాశం ఉంది. ఆర్ఎస్ఐ కంపల్సరీ దీని దగ్గరికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రేడ్ ప్లాన్ చేయండి. ఈ ఏరియాలో ఎనీ యూటిలిటీ స్ట్రాటజీ మీకు తెలుసు కదా, నేను ప్రాక్టీస్ లెవెల్ ఇస్తాను. ఆ స్ట్రాటజీని ఇక్కడ అప్లై చేస్తే గో ఫర్ టార్గెట్ 650. సో ఎవరైనా కానీ స్ట్రాంగ్గా వెయిట్ చేయడానికి 100 పాయింట్స్ ప్లస్ బుక్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో లెట్స్ సీ, ఓకేనా? ఈ పాయింట్ తప్ప వేరే ఆపర్చునిటీ వచ్చినా కూడా ఈరోజు కొద్దిసేపు అవాయిడ్ చేయండి ట్రేడింగ్. సో ఓకేనా, ప్రీమియమ్స్ ఆల్రెడీ డీకే అయిపోయాయి, ఇంకా డీకే అవ్వడానికి అవకాశం ఉంది. సో మీరు తొందరపడి సో హైలో కొనొద్దు. పుల్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ చూడండి, సింపుల్ సినారో మీకు చెప్పాలంటే ఇక్కడ ఎలా వచ్చింది పుల్ బ్యాక్, ఇక్కడ ఎలా వచ్చింది, ఈ ఏరియా నుంచి ఇప్పుడు ఇది ఎలా వెళ్ళింది, ఇక్కడికి అయిపోయింది ఇప్పుడు పంచాయతీ. ఇప్పుడు మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఈ ఏరియా నుంచి ఇప్పుడు వెళ్తుంది. ఈసారి వెళ్ళినప్పుడు స్లోగా వెళ్ళినా కూడా ఈ ప్రైస్ అనేది 400 నుంచి 500, 600కి రీచ్ అవ్వడానికి వెరీ ఈజీ ప్రాబబిలిటీ ఉంది. ఈ పాయింట్ నోట్ చేసుకొని అందరూ అదే ప్యాటర్న్ని అప్లై చేయాలి, ఓకేనా? ఆర్ యూ రెడీ? అందరికి అర్థమవుతుందా? సో ఈ ప్యాటర్న్ ఒకవేళ కాకుండా వేరే ప్యాటర్న్ అప్లై చేయాల్సి వస్తే నేను అప్డేట్ చేస్తాను. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఆర్ యూ రెడీ ఫర్ దిస్ ప్యాటర్న్? అందరూ రెడీగా ఉన్నారా? ఆర్ఎస్ఐ డిఫాల్ట్ పెట్టుకోండి, సెట్టింగ్స్ ఎటువంటి మార్పులు చేయొద్దు, ఓకేనా? ఎస్, వెరీ గుడ్. అండ్ హౌ మెనీ ఆఫ్ యూ బుక్డ్ యువర్ ప్రాఫిట్స్ అట్ బీటీఎస్లో ఎంతమంది ప్రాఫిట్స్ బుక్ చేశారు? అది మళ్ళీ మనము ఈ ట్రేడ్ అయిపోయినాక మాట్లాడదాం, ఓకేనా? ఈ ట్రేడ్ అయిపోయినాక మాట్లాడదాం. ఎస్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్. ఈ ట్రేడ్ అయిపోయినా మాట్లాడదాం, వీడియో లెంత్ కావద్దు కాబట్టి, ఓకేనా? యా, వెరీ గుడ్. బుకింగ్ 1350 పాయింట్స్, 900, 350, 4100, యా 1K విత్ 1 lot. వెరీ గుడ్, కంగ్రాచులేషన్ అందరికీ, ఓకేనా? సో అందరికీ కంగ్రాచులేషన్ సార్. సో నేను మరీ చెప్తాను. సో ఇది బీటీఎస్ ప్రాఫిట్స్ కాబట్టి లెట్స్ ఎంజాయ్ అవర్ లైవ్, ఓకేనా? మనం ఎంజాయ్ చేద్దాం. సో ఈ గైడెన్స్తో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ యూటిలిటీకి సపోర్ట్ చేస్తున్న రెఫరల్ అకౌంట్లో ట్రేడ్ చేయడానికి ఇష్టపడండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి స్క్రీన్ షాట్ పంపిస్తాను, అలర్ట్గా ఉండి అప్లై చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో మనం అనుకున్నట్ల ఒక ప్యాటర్న్ చూడొచ్చు. సో నేనేం చెప్పాను మార్నింగ్, సో కొంచెం వర్క్ ఉండి బయటకు వచ్చానండి. సో ఇప్పుడు ఓకే కదా వాయిస్? వెరీ గుడ్. సో నేను ఓపెన్గా క్లియర్ కట్గా చెప్పాను, సార్ ప్రైస్ ఎంతన్నా వెళ్ళనివ్వండి, ఓకేనా? ప్రైస్ ఎంతన్నా వెళ్ళనివ్వండి, ప్లీజ్ వెయిట్. సో ఆర్ఎస్ఐ ఏరియాకి వచ్చే వరకు వెయిట్ చేయమని మనం క్లియర్ కట్గా చెప్పాను. సో ఏ స్ట్రాటజీ మీకు తెలుసు ఆల్రెడీ, ఓకేనా? సో ఆ స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ వరకు వచ్చే వరకు వెయిట్ చేయమన్నాం. ప్రైస్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ యూటీ ప్యాటర్న్స్ ఏదైనా కానీ యూటిలిటీ స్ట్రాటజీ అప్లై చేయమని చెప్పాం, క్లుప్తంగా చెప్పాం. ఆమ్ రైట్ ఆర్ రాంగ్? ఎస్ ఆర్ నో? ఆల్సో ఓకే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సో మనకి క్లుప్తంగా ఎంట్రీ పాయింట్ దొరికింది. సో హ్యాపీగా ర్యాలీ జరిగింది. సో ఎన్ని పాయింట్స్ వచ్చాయి మనకి? సో మనం వచ్చాయి, నేనేం చెప్పాను, ఇక్కడ నుంచి మీరు టార్గెట్ పెట్టుకోవాలి. సో 600 వరకు పెట్టుకోవచ్చు అని చెప్పాను. సో 100 పాయింట్స్ మినిమం బుక్ చేసుకోవాలని క్లియర్ కట్గా చెప్పాం, అవునా? రైట్? ఆమ్ రైట్ ఆర్ రాంగ్? ఎస్ ఆర్ నో? త్వరగా, వెరీ గుడ్. సో ఇక్కడ చూడొచ్చు క్లుప్తంగా మనం ఏ ప్యాటర్న్ వాడినా మనం వెయిట్ చేసి, నేను చెప్పినప్పుడు వెయిట్ చేసి మంచిగా ప్యాటర్న్ కోసం వెయిట్ చేసిన వాళ్ళకి ఇక్కడ నుంచి దగ్గర 250 పాయింట్స్ ర్యాలీ. ఎస్, ఇప్పుడు చెప్పండి, హౌ మెనీ పాయింట్స్ యూ బుక్డ్? ఎస్, 100 పాయింట్స్. సూపర్ వెంకటరామరెడ్డి గారు, 100 పాయింట్స్ బుక్. 650 రీచ్ అవుతుంది, 100% రీచ్ అవుతుంది. 120 పాయింట్స్ బుక్డ్, 200 పాయింట్స్ బుక్డ్, సూపర్. 100 పాయింట్స్ బుక్డ్, సూపర్. ఎవరు సార్ ఇంత మంచి గైడెన్స్? 170 పాయింట్స్ బుక్డ్, ఓకే, సూపర్. సో ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా 100 పాయింట్స్ ప్లస్ చేసిన వాళ్ళు. ఎస్ ప్రభు గారు, వెరీ గుడ్. 182, 100 పాయింట్స్, 250 పాయింట్స్. క్లుప్తంగా చెప్పాం. 50 పాయింట్స్, 100 పాయింట్స్. సో యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరూ చూడొచ్చు, మంచి గైడెన్స్తో స్టిల్ హోల్డింగ్. ఎస్,
బుక్ చేసుకొని మళ్ళీ పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకొని మళ్ళీ ఎంజాయ్ చేయండి. ఓకేనా? 110 పాయింట్స్ బుక్, వావ్ సూపర్. 120 పాయింట్స్ బుక్, 100 పాయింట్స్ బుక్, 50 పాయింట్స్ బుక్, 170 పాయింట్స్ బుక్డ్. ఇట్స్ ఎ మ్యాజికల్ అండి, ఇట్స్ ఎ మ్యాజికల్. 200 పాయింట్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ 100+ కొడతారండి ప్రాఫిట్స్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వావ్ సూపర్. అంటే మనం ఇచ్చిన గైడెన్స్తో వెయిట్ చేయండి, హోల్డ్ చేయండి అని ఏదైతే గైడెన్స్ ఇచ్చామో, సో ఆ గైడెన్స్ పరంగా నిన్న ఈరోజు మీరు వెయిట్ చేయగలిగారు. కాబట్టి ఐ థింక్ చాలామంది కెరీర్లో ఫస్ట్ టైం అనుకుంటా 100+ పాయింట్స్ బుక్ చేయడం కూడా. ఓకేనా? వావ్ ఇట్స్ గోయింగ్, వావ్ సూపర్ సూపర్ సూపర్. ఇంకా చూపించుకుంటూ పోతే ప్రాఫిట్స్ చూపిస్తూనే ఉండాలి. ఓకేనా? సో వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ మాట్లాడతాను. ఎస్ థ్యాంక్ యూ. 180 పాయింట్స్, వెరీ గుడ్, సూపర్ సార్. ఎస్ నేను మాట్లాడుతున్నా. ఇక్కడ గమనించాలండి. సో నేను మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ చెప్పాను క్లియర్ కట్గా. మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ నేను పోస్ట్ మార్కెట్, ఈరోజు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మాట్లాడతాను. ప్రీ మార్కెట్లో మనం చెప్పింది జరిగింది, పోస్ట్ మార్కెట్లో కూడా మనం జరిగింది. ఇంకా పోస్ట్ మార్కెట్, ప్రీ మార్కెట్లో నేను ఏదైతే చెప్పాను అది జరిగింది. నేను క్లియర్ కట్గా నేను చెప్పాను, ప్రైస్ అనేది హ్యాపీగా మనం అనుకునే ర్యాలీకి వస్తుంది, వచ్చిన తర్వాతనే ప్రైస్ మంచి ర్యాలీకి వెళ్తుందని క్లియర్ కట్గా చెప్పాను. ఇండెక్స్ని బేస్ చేసి, ఈ ఇండెక్స్ని బేస్ చేసుకొని చెప్పిన టార్గెట్ క్లుప్తంగా అయిపోయింది టార్గెట్. రైట్? అర్థమైందా? సో ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ట్రేడ్. సో అందరూ నెక్స్ట్ ట్రేడ్ కోసం వెయిట్ చేయండి. ఓకేనా? అందరూ నెక్స్ట్ ట్రేడ్ వరకు వెయిట్ చేయండి మంచిగా. మళ్ళా ఇంకా మనకి ఇట్స్ 11 o'clock. యాక్చువల్గా మనకు టార్గెట్ అయిపోయింది 11 o'clock లైవ్. డైలీ 11 o'clock లోపల మంచిగా, ఓకేనా, డైలీ 11 o'clock లోపల మనం మంచిగా ట్రేడ్ చేయగలిగితే, ఓకే, ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్, వెరీ గుడ్ టార్గెట్, సూపర్ డూపర్ టార్గెట్. ఓకే, మార్నింగ్ 170 పాయింట్స్, 100 పాయింట్స్, 200 పాయింట్స్, 300 పాయింట్స్ ఓన్గా ఇండిపెండెంట్గా వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ మెంటర్, ఎవరి మీద డిపెండ్ కాకుండా ఇండివిజువల్గా ఓన్గా మీరే సొంతంగా తీసుకుంటున్నారు. మరి సో ఇది ఎవరికైనా ఎక్కడ డబ్బులు కట్టినా కూడా రాని కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈరోజు మీకు ఇచ్చారు. సో హౌ మెనీ ఆఫ్ యూ వెయిటింగ్ ఫర్ జీరో టు హీరో నెక్స్ట్? సో మిగిలింది ఈ జీరో టు హీరో మనం చేద్దాం. ఈ లోపల ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడున్న అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా వెళ్ళి, సో యూ డూ యువర్ లైక్ కామెంట్, ఓకేనా, చేయండి. టుడే సిస్టమ్ క్లోజ్డ్, సూపర్. హ్యాపీగా మార్నింగే 100 పాయింట్స్, 200 పాయింట్స్, 300 పాయింట్స్ బుక్ చేసినాక ఇంకేం కావాలి? బికాస్ ఆఫ్ సైకాలజీ క్లాస్ టుడే వి ఎర్న్డ్. సూపర్, వెరీ గుడ్, సూపర్ డూపర్ అండి. సో ఇలాగ గైడెన్స్ డైలీ మీకు కావాలంటే కంపల్సరీ మీ నుంచి నాకు లైక్, కామెంటు, షేరు, మన ఛానల్ గ్రోత్, యూటీటీ రెఫరల్లో ట్రేడు, ఇవన్నీ సపోర్ట్ మీ నుంచి ఉండాలి. కంపల్సరీ నా సపోర్ట్ మీకు ఉంటుంది. లెట్స్ గో ఫర్ జీరో టు హీరో. సో నేను ఒక 1 hour బ్రేక్ తీసుకుంటాను. ఓకేనా? 1 hour బ్రేక్ తర్వాత విల్ కనెక్ట్ ఇన్ జీరో టు హీరో. ఈ లోపల ఈ వీడియో అప్లోడ్ అవుతుంది. వీడియో అప్లోడ్ అయిన వెంటనే చూసి మీరు హ్యాపీగా చూసుకోండి. నా హెల్త్ చూసుకుంటూ చేయాలి కాబట్టి 25,000 ప్రాఫిట్. కంగ్రాచులేషన్ సార్. సో వెరీ గుడ్. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ ట్రేడ్. ఓకేనా? నెక్స్ట్ ట్రేడ్ కోసం మనం వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను 12:30కి అట్లా వస్తాను లైవ్కి. ఓకే, లవ్ యూ, టేక్ కేర్, జాగ్రత్త, బాయ్.